తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ట్రోలింగ్ కి గురవుతున్నాయి. సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా, ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి నువ్వు రాజీనామా చేసిరా, మల్కాజ్గిరిలో ఇద్దరు ఎంపీగా పోటీ చేద్దామని కేటీఆర్ విసిరిన సవాల్ ఇప్పుడు ట్రోలింగ్ కి గురవుతుంది. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేవి, నీ స్థాయి సీఎం స్థాయి కాదు, అయినా సీఎంతో నీకు పోటీనా అంటూ కేటీఆర్ పై విరుచుకు పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మల్కాజ్గిరిలో నువ్వు కానీ మీ అయ్య కేసీఆర్ కానీ ఎంపీగా పోటీ చేస్తే సామాన్య కార్యకర్తను నిల్చోబెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని కేటీఆర్ కి సవాల్ విసురుతున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అయినా నీ స్థాయి రేవంత్ రెడ్డి స్థాయి కాదు, నీ స్థాయి కొండల్ రెడ్డి స్థాయి. రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డినే ఎదుర్కోలేకపోయావు, నువ్వు రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నావా అంటూ కేటీఆర్ పై విరుచుకు పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే కొండల్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారడానికి ఒకే ఒక రీజన్ రేవంత్ రెడ్డి. రేవంత్ ఏ ఎలక్షన్స్ కి అయినా కొండల్ రెడ్డికి అప్పచెప్పడం, 2009 నుండి 2014-18 ఎన్నికల్లో కొడంగల్ రేవంత్ రెడ్డికి కంచుకోటగా మారడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి కొండల్ రెడ్డి. 2018లో టిఆర్ఎస్ గవర్నమెంట్ తీవ్ర నిర్బంధాల మధ్య దారుణ ఓటమి చవిచూశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున దేశంలోని అత్యంత పెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎలక్షన్ ఇన్ఛార్జిగా కొండల్ రెడ్డిని ప్రకటించడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి 2018లో దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ అయిన మల్కాజ్గిరి నుంచి బంపర్ మెజారిటీతో గెలుపొందడంలో కొండలరెడ్డి పాత్ర అత్యంత కీలకమైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ ఓటమి, రేవంత్ రెడ్డి ఓటమి చెందినా పర్లేదు కానీ కేసీఆర్ ని ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తారన్న రేవంత్ మాటలను అక్షర సత్యం చేసిన వ్యక్తి కొండల్ రెడ్డి. కేవలం 14 రోజులలో ఎలక్షన్స్ కోసం కామారెడ్డి వెళ్లి కొండల్ రెడ్డి కేసీఆర్ ని సక్సెస్ఫుల్ గా ఓడబెట్టి తనన్న రేవంత్ రెడ్డికి గిఫ్ట్ ఇవ్వగలిగాడు. ఇదంతా రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే కారణం ఒకటే, బీఆర్ఎస్ పార్టీ నాయకుల సోషల్ మీడియా హ్యాండ్లర్స్ బీఆర్ఎస్ నాయకుల చుట్టూ వినిపిస్తున్న ఏకైక పేరు కొండల్ రెడ్డి. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి నియోజకవర్గానికి కొండల్ రెడ్డి వచ్చాడని టెలికాన్ఫరెన్స్ తో కామారెడ్డి నేతలకు స్వయంగా మీటింగ్లు పెట్టి మరీ నానా యాగి చేసిన కేటీఆర్ మరోసారి కొండల్ రెడ్డి పేరు ఎత్తుకున్నాడు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన బొంతు రామ్మోహన్ కేవలం తన ఆస్తిని కాపాడుకోవడం కోసం కొండల్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడని అన్న కేటీఆర్ ఆడియో మరోసారి బహిర్గతమైంది. దీంతో కొండల్ రెడ్డి చుట్టూనే కేటీఆర్ అనుచర వర్గం అంతా ఫోకస్ చేసింది. కొండల్ రెడ్డి ఎవరిని కలుస్తున్నారు, కొండల్ రెడ్డి ఎవరిని ఆపరేట్ చేస్తున్నారో, కొండల్ రెడ్డి దగ్గరికి వస్తున్నటువంటి మనుషులు ఎవరు, ఈ రాష్ట్రంలో ఏం జరిగినా అది కొండల్ రెడ్డి చుట్టూనే తిరిగేలా కేటీఆర్ అనుచర వర్గం కొండల్ రెడ్డినే టార్గెట్ గా పనిచేస్తుంది. ఇప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డిపై విసిరిన సవాల్తో కేటీఆర్ మరోసారి ట్రోలింగ్ కి గురయ్యారు. పైకి నువ్వు రేవంత్ రెడ్డి గారికి సవాళ్లు విసురుతున్నా కానీ నీ లోపల భయం మాత్రం కొండల్ రెడ్డి రూపంలో ఎదుర్కొంటున్నావు అంటూ కేటీఆర్ పై కౌంటర్ అటాక్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రేవంత్ రెడ్డి అభిమానులు.